వలె కరుగును. ఎంత పెద్ద పర్వతమైన నీ జీవితంలో ఉన్నా స్తుతి చేతలు ఆయన ఆహ్వానించగలిగితే, స్తుతుల మధ్యలో యేసు వచ్చిన చాలును. పర్వతాలు మైన వలె కరుగును. చెప్తావా? యేసు వచ్చిన చాలును. పర్వతాలు మైన వలె కరుగును. నువ్వు పలికే చెప్పింది జరగదు. స్తుతుల మధ్యలో యేసు వచ్చిన చాలును. పర్వతాలు మైన వలె కరుగును. ప్రభు దిగి రావాలి, కొండలన్నీ కరగాలి. ఆమేను. ప్రభు దిగి రావాలి, కొండలన్నీ కరగాలి. ప్రభు దిగి రావాలి, కొండలన్నీ కరగాలి. ప్రభు దిగి రావాలి, కొండలన్నీ కరగాలి. పొగలాగా వెళ్ళిపోవాలి, సమస్యలన్నీ తొలగిపోవాలి. ఉచ్చరించింది. పొగలాగా వెళ్ళిపోవాలి, సమస్యలన్నీ తొలగిపోవాలి. స్తుతుల మధ్యలో యేసు వచ్చిన చాలును. పర్వతాలు మైన వలె కరుగును. స్తుతుల మధ్యలో చెప్పవా? నీ జీవితంలో నీ కొంత పరిస్థితి కరిగిపోవాలి. రోజు కరిగిపోతాయంటే ప్రభు దిగి రావాలి, కొండలన్నీ ప్రభు దిగి రావాలి, కొండలన్నీ కరగాలి. ప్రభు దిగి ఆకులు కొండ అనారోగ్యమైన ప్రతి ఒక్క చింత వినవద్దు. ప్రభు దిగి రావాలి, కొండలన్నీ కరగాలి. పొగలాగా వెళ్ళిపోవాలి, సమస్యలన్నీ. నీ నోరు బాధ దగ్గరకుండా నింపుతానన్న దేవుడు. పొగలాగా వెళ్ళి నువ్వేది పలుకుతావో జరుగుతుంది. సమస్యలన్నీ తొలగిపోవాలి. చేతులకి హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. ఒక్కసారి హల్లెలూయా, ఒకసారి కళ్ళు తెరవండి మరొకసారి. హల్లెలూయా. స్తుతిలో ఎంత గొప్ప శక్తి ఉంది కదా. హల్లెలూయా. ఆ బాధ సమయంలో, ఆ చింతగా ఉన్నప్పుడు, అలాగే నువ్వు అనారోగ్యంగా ఉన్నప్పుడు, లేదా నీ మనసంతా బాధతో నిన్నప్పుడు పాట పాడి స్తుతించినప్పుడు నువ్వు ఎంత సంతోషపడ్డావు. హల్లెలూయా. అవునా కాదా? స్తుతిలో గొప్ప శక్తి ఉందండి. నన్ను దేవుడు ఎందుకు చేసుకున్నాడు తెలుసా? స్తుతించడానికి చేసుకున్నాడు. పరలోకి వెళ్ళిన తర్వాత మనం చేసేది ఏంటో తెలుసా? ఏం చేస్తాం? అక్కడక్కడ మనం కూర్చొని వాక్యం చదువుతామా? హల్లెలూయా. చదువు ఏం చేస్తాం తెలుసా? ఆరాధన చేస్తాం. హల్లెలూయా. వాక్యం మనకి ఎందుకు? దేవుడు ఏమై ఉన్నాడో మనకి ఈ భూమి మీద ఉన్నప్పుడే తెలిసిపోవాలి. ఇదంతా ఒక స్కూల్. అవునా? ఈ స్కూల్ ఉన్నప్పుడు ఏముంటది? చదువుకోవడం ఉంటుంది, ఎగ్జామ్స్ ఉంటుంది, పాస్ అవ్వడం ఉంటుంది, ఫెయిల్ అవ్వడం ఉంటుంది, టెస్టులు ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి ఆ టెస్ట్కి ఎగ్జామ్ పెడితే భయపడితే ఎట్లా కదా? టెస్ట్ పెడితే భయపడితే ఎట్లమ్మా? కాదు కదా. పరీక్ష లేనిదే నీకు స్కోర్ లేదు, ర్యాంక్ లేదు. అర్థమైందా? అదేవిధంగా పాస్ అవ్వకపోతే నువ్వు ఏం పొందుకుంటావు? నువ్వు ఫెయిల్ అయితే ఏం లేదు, పాస్ అయితే నీకు జాబ్ వస్తుంది. హల్లెలూయా. పరలోకమందు నీ ధనం అత్యధికం అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే గొలియాతు మీదకి వస్తున్నాడు. ఎవరు వస్తున్నారు? గట్టిగా చెప్పండి. గొలియాతుకి ఎదురుగా వస్తుంది ఎవరు? ఓడించాలని వస్తుంది ఎవరు? ఎవరు వస్తున్నారు? దావీదు వస్తున్నాడు. హల్లెలూయా. గొలియాతు ఎంత బలంగా ఉంటాడు, ఎంత ఎత్తుగా ఉంటాడు, చాలా హైట్ ఉంటాడు. దావీదు కొంచెం అంతే ఉంటాడు. అసలు గొలియాతుని దావీదు ఎలా ఓడించాడు? ఇప్పుడు నాకు చెప్పండి మీరు. దావీదు గొలియాతుని ఎలా ఓడించగలిగాడు?
సవాలు విసురుతున్నాడు గొలియాతు. ఏంటి తెలుసా? నలిపినట్టు నలిపేస్తాను నేను చంపి కుక్కలకేస్తాను. హల్లెలూయా. గొలియాతు కత్తి ఎంత ఉంటుంది? అది లేపి కోయడానికి కూడా చాలా టైం పట్టుండొచ్చు దావీదుకి, అంతటి బలం ఉంటుంది. అయితే దావీదు ఒక్కటే ఎన్ని మాటలు చెప్పి శత్రువు ఏం చేస్తున్నాడు? నేను భయపెట్టాలని చూస్తున్నాడు. నేను నల్లి నప్పేస్తా, నీ జీవితం అయిపోయింది, ఇదే నీకు లాస్ట్ రోజు అని ప్రగల్భాలు చేస్తున్నాడు. ఎవరు? గొలియాతు. ఎవరి మీదకి? కానీ దావీదు అన్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఇంత పెద్ద కత్తి వేసుకొని, హల్లెలూయా ఒకసారి చెప్పండి, ఇంత పెద్ద కత్తి వేసుకొని ఏమేమో పెద్ద పెద్ద వేసుకొని వస్తున్నావు. యుద్ధంలో యుద్ధోపకరణాలు ఉంటాయి కదా, అవి సౌలు యుద్ధోపకరణాలు దావీదు చేసుకునేటప్పుడు మోయగలిగాడా? మోయలేకపోయాడు. మరి దావీదు ఎంత బరువు, గొలియాతు ఎంత బరువు ఉంటాయి? పెద్ద పెద్దగా ఉంటాయి, కత్తి పెద్దగా ఉంటుంది. నువ్వు ఎన్ని ఇంత పెద్ద సామాగ్రితో ఇంత ఫుల్ ప్రొటెక్షన్తో వస్తున్నావు, కానీ నేను ఎట్లా వస్తున్నాను తెలుసా? యెహోవా నామములో వస్తున్నాను. హల్లెలూయా చెప్పండి. ఎవరి నామంలో వస్తున్నాడు దావీదు? ఈ రోజు నువ్వు ఎవరి నామంలో వెళ్ళాలి? యెహోవా నామం. మరి ఎందుకు వెళ్ళట్లేదు నువ్వు యెహోవా నామంతో? ఇంకో ఏదేదో కావాలని ఏదో చూస్తున్నావు ఎందుకు? ఏదో ఆలోచిస్తున్నావు ఎందుకు? నీకు కావాల్సింది ఒక్కటే, యెహోవా నామంలో నువ్వు వెళ్ళటం. అది రాయైనా, మోసే చేతిలో తుప్పు పెట్టిన కర్ర అయినా కొడితే ఏముంది? ఎర్ర సముద్రము పాయలు అవ్వాల్సిందే. నీ దగ్గర ఏముంది? ఈరోజు నీ దగ్గర ఏముంది? చిన్న రాయి ఉందా? అయితే గొలియాతు నీకు ఇస్తాడు. కర్ర ఉందా? ఒక కర్ర ఉందా? ఎందుకు పనికిరాని కర్ర ఉందా? ఆ కర్ర తీసుకెళ్లి నీటిని కొట్టన్నాడు. ఎర్ర సముద్రం ఏమైంది? బండని కొట్టినప్పుడు ఏం జరిగింది? మరి నీ దగ్గర ఏముంది ఈరోజు? దేంతో వెళ్తున్నావు? నీ హృదయమే కదా, అవునా? ఆ హృదయం స్థుతితో నిండి గనక నువ్వు యెహోవా నామములో నువ్వు వెళ్తే విజయము నీదే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతిని పట్టుకొని వెళ్ళాలి. స్తుతి స్తుతి స్తుతి. ఓహో గొలియాతు స్తుతి వీరుని చేతనే కొట్టబడి త్రోయబడి కూలెను. గొలియాతు స్తుతి వీరుని చేతనే కొట్టబడి త్రోయబడి కూలెను. ప్రభునిక స్తుతించదం, సాతాన్ని గెలించదం. ప్రభు ఆమేన్ చెప్పు. ప్రభునిక స్తుతించదం, సాతాను గెలించదం. ప్రభువు దిగి క్రియా చేయగా వాణిని అణచివే. గొలియాతుని కొండ ఆర్తికరణ కొండ. ప్రభువు దిగి క్రియా చేయగా ఈ దినమే అణచివేసెదం. విశ్వాస సమస్తాన్ని ప్రభువు దిగి క్రియా చేయగా ఈ దినమే తొక్కి వేసెదం. హల్లెలూయా, 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 యేసు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ పొగలాగా వెళ్ళిపోవాలి, సమస్యలన్నీ తొలగిపోవాలి. పొగలాగా వెళ్ళిపోవాలి, సమస్యలన్నీ తొలగిపోవాలి. స్థితుల మధ్యలో యేసు వచ్చిన చాలును, పర్వతాలు మైన వలె తరుగును. ఉదయంతో స్థితుల మధ్యలో యేసు రావాలి. అయ్యా పర్వతాలు మైన వలె తరుగును. చెప్తాను మళ్ళీ. స్థితుల మధ్యలో, నీ స్థితిలో, నీ జీవితంలోకి, నీ కుటుంబంలోకి ఆమె స్థితుల మధ్యలో యేసు వచ్చిన చాలును, పర్వతాలు మైన వలె తరుగును. ప్రభు దిగి రావాలి, కొండలన్నీ కరగాలి. ప్రభు దిగి రావాలి, కొండలన్నీ కరగాలి. ప్రభు దిగి రావాలి, కొండలన్నీ కరగాలి. ప్రభు దిగి
పోవాలి, సమస్యలన్నీ తొలగిపోవాలి. నూతన సంవత్సరంలో ఒకలాగా యేసు నామములో స్తుతి చేయండి. హల్లెలూయా 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 వందనాలు రాజా, వందనాలు రాజా, వందనాలు రాజా, వందనాలు చెప్తామా? వందనాలు రాజా. ప్రతి ఒక్కరు ఆనందించాలమ్మా, ప్రతి ఒక్కరు ఆనందించాలి. ఎవరు మౌనంగా ఉండకూడదు, ఏ స్వరం ఉండకూడదు. హల్లెలూయా 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 హల్లెలూయా. పౌలు శీలను స్తుతించేయుట వలనగా బంధకాలు విడచిపోయెను. పౌలు శీలను స్తుతించేయుట వలనగా బంధకాలు తొలగిపోయెను. ప్రభునిక స్తుతించదం, చెరసాల తెరచదం. ప్రభునిక స్తుతించదం, ప్రభునిక స్తుతించదం, ప్రభునిక స్తుతించదం. చెరసాల తెరచదం. ప్రభువుకి క్రియా చేయగా ఆసననుని అణచివేసెదం. ఆమేన్. ప్రభువుకి క్రియా చేయగా ప్రతి సమస్యని అణచివేసెదం. చేతులకి హల్లెలూయా 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 వందనాలు రాజా, వందనాలు రాజా, వందనాలు రాజా. నీ స్తుతి కేవలం ఆయన ఆకర్షించాలనే ఉద్దేశంతో మనం ఆరాధించాలి. ఆయన దృష్టి నా మీద పడాలి అన్నట్టుగా మనం ఆరాధించాలి. హల్లెలూయా. ఈ స్వార్థం నీకు ఉండాలి. నేను ఆరాధిస్తుంటే నా కోసం ప్రభు దిగి రావాలనేటువంటి స్వార్థం. ఎక్కడున్నా ఇక్కడికి వచ్చేయాలి నాకు ప్రభు. ఎందుకంటే ప్రభు వస్తేనే మూడు భారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. ప్రభు ఒక్కడే చేయగలడు. మూడు భారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. నా బాలానుభవం మధురముగా మార్చగలవు నీవు. నీ నీ చేదని జీవితం ఎవరు నీతో మారుస్తారో? నువ్వు ఎవరి కోసం జీవించాలి? హల్లెలూయా. యేసు కోసమే, మరొకరి కోసం కాదు. నీ భర్త కోసం కాదు, నీ పిల్లల కోసం కాదు, డబ్బు కోసం కాదు, పని కోసం కాదు, పేరు కోసం కాదు. యేసు కోసం ఈరోజు జీవించగలిగితే ఆ ప్రభువు నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. నీ మారాన్ని మధురంగా మార్చాలని ఇష్టపడుతున్నాడు. సమాధానము లేదు, సమాధానము లేదు. లోకాన్ని వెంబడించినంత వరకు సమాధానం లేదు. ప్రభు వచ్చి జీవజలం ఇచ్చాడు. సమరయ స్త్రీకి ప్రభు వచ్చి జీవజలం ఇచ్చాడు. తృప్తి పడిపోయింది. ఇదిగో ఎంతో దూరం బావి వద్దకు వచ్చింది. ఇదిగో ఆ నీటి బిందెను పట్టుకొని, కుండను పట్టుకొని వచ్చింది. దాహముతో ఇదిగో నేను తాగాలి అని ఆ బిడ్డ నింపుకొని తమకు పెట్టుకుంది కదా. అయితే దేవుడు అంటున్నాడు, నేను జీవజలం ఇస్తాను, అయితే నాకు ఇవ్వయ్యా అనగానే
దేవుడు ఇచ్చాడు జీవజలం, ఇవ్వగానే ఆ కుంటని మర్చిపోయింది, ఆ దాహాన్ని మర్చిపోయింది. అంటే ఏంటది? అది లోక దాహం. అది ఎంత తాగినా నీకు దాహమే దాహమే దాహమే, తృప్తి తీరదమ్మా, తృప్తి తీరదు. కానీ ప్రభువు ఇచ్చింది నువ్వు తాగగలిగితే ఇక నువ్వు ఎన్నడూ తప్పుకున్నావు. సమృద్ధే సమృద్ధి, జీవ జలము నీలో ఉంటుంది. హల్లెలూయా. అటువంటి ప్రభువు మనకు కావాలి. అటువంటి ఈ నూతన సంవత్సరంలో మనకు కావాలి. 2025లో మనము పుట్టింది మొదలుకొని మన శక్తి చేత మనం పనిచేసాం. ఏమన్నా దొరికిందా? ఏమన్నా మార్పు వచ్చిందా? కాదు కదా. నీ శక్తితో నువ్వు ప్రయత్నించినంత వరకు ఏమైనా జరిగిందా? కానీ ప్రభువు మీద ఆధారపడుతుంటే నీకు సూచనలు కనపడుతున్నాయి. ప్రభు మీద ఆధారపడుతుంటే నీకు నెమ్మది వస్తుంది. ప్రభు మీద ఆధారపడుతుంటే జీవితం మారుతుంది. హల్లెలూయా. నేటి సాతాను మధ్యలో వచ్చి ఏం కాదులే ఏం కాదులే అంటాడు. పక్కకు పెట్టేసాయి, సాతాన్ని పక్కకు పెట్టేసాయి, ఈ లోకాన్ని పక్కన పెట్టేసాయి. యేసును మాత్రమే చూడాలి. హల్లెలూయా హల్లెలూయా. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట, అయ్యా నీ కృపలో నీ కృపలోనే నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవో నీవు, మూడు బారిన చెప్తావా? చిగురింపజేయగలవో నీవు, మారానుభవం మధురముగా మార్చగలవో నీవు, మారానుభవం మధురముగా మార్చగలవో నీవు, మార్చగలవో నీవు యేసయ్యా, మార్చగలవో మార్చగలవో నీవు యేసయ్యా, మార్చగలవో నీవు, నా మారానుభవం మధురముగా మార్చగలవో నీవు.